కంచిలో మనం 3 మెయిన్ టెంపుల్స్‌కి అయితే వెళ్తాము. అమ్మవారి టెంపుల్‌కి, వరదరాజ స్వామి టెంపుల్‌కి అండ్ ఏకాంబరనాథ్ స్వామి టెంపుల్‌కి. కానీ ఈ కైలాసనాథ్ టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉందండి. దిస్ ఈస్ టేకెన్ కేర్ బై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇది టెంపుల్‌ని మొత్తం శాండ్ స్టోన్‌తో కట్టారండి. మన సౌత్ ఇండియాలో ఎక్కడ మనకి శాండ్ స్టోన్ దొరకదు. ఇప్పటికి కూడా శాండ్ స్టోన్ అన్నది దొరికేది రాజస్థాన్ అటువైపే దొరుకుద్ది. సో మరి అక్కడి నుంచి తెప్పించి కట్టారో ఏమో తెలీదు, కానీ దిస్ కన్స్ట్రక్షన్ కింద ఏమో గ్రనైట్ ఉంటుంది, పైన మాత్రం శాండ్ స్టోన్తో కట్టారు ఈ టెంపుల్. అండ్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ మండపం లాంటి ప్లేస్లో ఒక్కొక్క పోజ్ ఆఫ్ శివుడు ఉంటారనమాట. అంటే శివ తాండవం చేస్తున్నప్పుడు ఒక్కొక్క భంగిమ ఉంటుంది ఒక్కొక్క ఈ మండపంలో. అండ్ ఇక్కడ శివరాత్రి రోజు కూర్చొని మెడిటేషన్ చేయడానికి చాలామంది భక్తులు వస్తారంట. అండ్ ఇక్కడ శివలింగం ఉందండి, అద్భుతం. ఆ శివలింగం వెనకాల ఒక చిన్న స్వరంగం లాగా ఉంది. ఆ పూజారి గారు అన్నారు, ఆ స్వరంగం ఎంటర్ అయ్యేటప్పుడు డెత్ లాగా కన్సిడర్ చేయండి, చావులాగా కన్సిడర్ చేయండి. అండ్ ఆ స్వరంగం నుంచి కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు రీబర్త్, మళ్ళీ పుట్టిన పిల్లవాడు ఎంత పవిత్రంగా ఉంటారో మనం అంత పవిత్రంగా అయిపోతాము ఆ స్వరంగం నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్నారు. కానీ ఆ స్వరంగంలోకి వెళ్ళటానికి ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏవి అలౌడ్ లేదండి. అండ్ చీకటిగా ఉంది. జస్ట్ 2 minutes పడుతుందేమోనండి, కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ లైక్ దాట్. ఇట్స్ మెస్మరైజింగ్. సో ఈసారి మీరు ఎవరైనా కంచికి వెళ్తే ఈ మండపాన్ని విజిట్ చేయండి. ఈ కైలాసనాథ్ టెంపుల్ కంచిపురం అని కొడితే మీకు లొకేషన్ అయితే వస్తుంది. మీరు అక్కడికి డెఫినెట్లీ వెళ్ళి చూడండి.